ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. సోనియా, రాహుల్పై ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీభవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే బీజేపీ ఆఫీసుల దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు వ్యతిరేకంగా అయితే ఆఫీసులు ముట్టడిస్తూ ఉన్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బీజేపీ ఆఫీసులను ముట్టడి కార్యక్రమం చేపడుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఈడీ విచారణ పేరుతో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ పేరుతో వేధించారని వ్యతిరేకిస్తూ ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఆందోళనలో మిన్నంటిత పరిస్థితి. ఒకవైపు హన్మకొండ జిల్లా, వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ బీజేపీ కార్యక్రమంలో ముట్టడి కార్యక్రమం చేపడుతున్నారు. ఒకవైపు హన్మకొండ జిల్లాలో అంబేద్కర్ జంక్షన్ నుంచి పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వరకు ర్యాలీ చేస్తుండగా వాళ్ళను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. దాంతో పాటు భూపాలపల్లి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఇది ఈ సిబిఐ, ఈడీ కేసులను ఉపయోగించి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఏది లేకున్నా కూడా ఈ సిబిఐ, ఈడీలను జేబు సంస్థలుగా ఉపయోగిస్తూ కేవలం వాళ్ళను కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాయి. ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కేవలం వీళ్ళ కక్షపూరితంగా వాడుతున్నారు. ఇప్పటికైనా వీళ్ళ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పలు చోట్ల ఈ ఆందోళన కూడా మిన్నంటిన పరిస్థితి. ఒకవైపు కొంత స్వల్ప ఉద్రిక్తతలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో చోటు చేసుకున్న పరిస్థితి. ఒకవైపు కేవలం బీజేపీ ఆఫీసులను టార్గెట్ చేసుకొని వీళ్ళు వెళ్తున్నందుకు పోలీసులు మాత్రం భారీ భద్రత ఏర్పాటు చేసి వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ బీజేపీ విధానాలను కేవలం గాంధీ కుటుంబాన్ని అణగదొక్కడానికి వీళ్ళైతే ఈ సిబిఐ, ఈడీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. రాహి, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీభవన్లో బీజేపీ ఆఫీసు ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, ప్రస్తుతం చూస్తే ఎటు చూసినా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా బీజేపీ ఆఫీసుల దగ్గర చూస్తే ఉద్రిక్తత నెలకొంటుంది. ఈ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇటు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని వేధిస్తున్నారంటూ ఇటు పక్క ఇటు చూస్తే హైదరాబాద్లో గాంధీభవన్లో ఇదే విధంగా బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసినా తెలంగాణలో బీజేపీ ఆఫీసులను ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర తాజా అప్డేట్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రహీం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ ఆఫీసుల వద్ద ధర్నాలు అయితే కొనసాగిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించి గాంధీ భవన్ నుంచి కాసేపటి క్రితమే ఏఐసిసి పిలుపు మేరకు ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసు భారీ బందోబస్తు మధ్య ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు ససేమీరా అంటున్నాయి. ప్రస్తుతం ఇక రాష్ట్ర రాజధానిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భారీగా శ్రేణులన్నీ కూడా బీజేపీ ఆఫీసుకు తరలి రావడంతో కూడా గేటు ఇరువైపులా
దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వేలాది మంది కార్యకర్తలంతా ఒకసారిగా తరలి వచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఇటు ఈడీ కేసులో ఇక రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా వేధిస్తున్నారంటూ ఇక దీనిపై అయితే తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాల వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్ వైపు దూసుకురావడమే కాకుండా కోడిగుడ్లతో దాడి చేసిన నేపథ్యం కూడా ఉంది. పలు చోట్ల కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు మధ్య కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య వాతావరణం వేడెక్కకుండా అయితే తమ కంట్రోల్లో తీసుకునే పరిస్థితులు అయితే కొన్ని చోట్ల ఉన్నాయి. మరికొన్ని చోట్ల చేజారిపోతులతో కూడా లాఠీ చార్జీలు చేసి కొంతమంది కాంగ్రెస్ తో పాటు బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని సమీపంలోని స్టేషన్లకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక గాంధీ భవన్ అదేవిధంగా బీజేపీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయం వద్ద అయితే తీవ్ర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇరు వర్గాలకు నచ్చ చెప్తున్నప్పటికీ కూడా సస్యవిరాయంతుండడంతో కూడా పోలీసులు అయితే లాఠీలకు పనిచేస్తూ కొంతమంది ఇప్పటికే స్టేషన్లకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడం ఉద్రిక్తతతో దారితీసింది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా బీజేపీ ఆఫీసుల దగ్గర అయితే ఉద్రిక్తత నెలకొంటుంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఆఫీసుల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఎటు చూసినా ఇటు పక్క హైదరాబాద్లో గాంధీ భవన్లో, అటు పక్క చూస్తే బండి సంజయ్ ఇంటి దగ్గర ఎటు చూసినా ఉద్రిక్తత నెలకొంటుంది. మీ దగ్గర తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెట్టినందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా అదే కార్యక్రమం జరుగుతుంది. కరీంనగర్ పట్టణంలో బీజేపీ బండి సంజయ్ సంబంధించిన ఎంపీ కార్యాలయం ముట్టడి చేసేందుకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు. వారిని మధ్యలోనే అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ చేపడుతున్న ఏదైతే అవినీతిపై మేము ప్రజలకు వివరణ చేపడతామని చెప్పి ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరే ప్రయత్నంతో ఇటు కొంత ఉధృతం దారి తీసింది. దాంతో పాటు ఇక్కడ వాళ్ళను అక్కడికి వెళ్లకుండా పోలీసులు ముందుగానే అడ్డుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తంగా చూస్తే ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టడానికి వెళ్ళిన కొంత ఉధృత దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం చూస్తే ఇక్కడ బీజేపీ బండి సంజయ్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఇక్కడ పోలీసు బలగాలను మొత్తం కూడా మోహరించారు. దీంతో పాటు ఇటు బీజేపీ కార్యకర్తలను కూడా అటు కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి ప్రయత్నం చేయడానికి బయలుదేరుతున్న కార్యకర్తలందరినీ కూడా ఇక్కడనే కార్యాలయం ముందు కొంత ముందులోనే మొత్తం అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మన ఏదైతే పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి అయితే ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం అయితే కనబడుతుంది ఇక్కడ. రవికుమార్, ఏదైతే ప్రస్తుతం చూస్తే ఇటు పక్క ఢిల్లీలో అటు చూస్తే కాంగ్రెస్ నాయకులు చూస్తే ఒక పథకానికి సంబంధించి గాంధీ పేరు మార్చడం పట్ల అటు ఢిల్లీ స్థాయిలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ చూస్తే సోనియా గాంధీతో పాటు ఇటు ఖర్గే వీళ్ళందరూ కూడా అటు ధర్నా చేస్తున్నారు. ఇటు చూస్తే ఏకకాలంలో చూస్తే ఇక్కడ చూస్తే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపడుతున్నారు. దీని గురించి ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చింది, ఏంటి దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? కాంగ్రెస్ చేపడుతున్న కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలు ఏదైతున్నాయో వాళ్ళ ఏదైతే మన చేసిన కార్యక్రమాలు వాటిపైన మేము వివరిస్తాం, ప్రజలకు వివరిస్తాం, వాళ్ళు చేసిన అవినీతి కూడా వివరిస్తాం అని చెప్పేసి ఇటు బీజేపీ కార్యకర్తలు చెప్పొచ్చారు. వీళ్ళను ఇప్పుడే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడి చేసే ప్రయత్నంలోనే బీజేపీ కార్యకర్తలంతా తరలించడానికి ప్రయత్నం చేసేప్పటికీ ఇటు పోలీసులు ముందస్తుగానే ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నంతో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళు మరి ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆ పూర్తి సమాచారం కూడా మనకు అందబోతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. రైట్.
ఇవి ఇప్పుడు అప్డేట్స్ కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.